प्रणुतिन्तुमु मा यहोवा परिपूर्णमहिमा प्रभावा प्रबलिनी रक्षणमा विभवा प्रबलिनी रक्षणमा विभवा నేను నిదురపోయి మేలుకొందును నేను నిదురపోయి మేలుకొందును నా పైన 10,000 మోహరించినను నా పైన 10,000 మోహరించినను నేనెన్నడూ వెరువబోను నేనెన్నడూ వెరువబోను నేనెన్నడూ వెరువబోను నేనెన్నడూ వెరువబోను ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా నా మీదికి లేచి బాధించువారు నా మీదికి లేచి బాధించువారు వానికి రక్షణ లేదను వారు వానికి రక్షణ లేదను వారు వేలాదిగా నిల్చినారు వేలాదిగా నిల్చినారు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు ఎలుగెత్తి యెహోవా సన్నిధియందు విలపించి వేడిన ఎట్టి దినమందు విలపించి వేడిన ఎట్టి దినమందు వింతగా రక్షించితివంచు వింతగా రక్షించితివంచు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా రక్షణనిచ్చుట మన యెహోవాది రక్షణనిచ్చుట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లు నీధరణియందు రంజిల్లు నీధరణియందు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా నీ అంద చందాల మోము మెరిసింది నీ అంద చందాల మోము మెరిసింది నీ మాటలమృత ధారాలొలికింది నీ మాటలమృత ధారాలొలికింది నిన్నే ప్రేమించి పూజింతున్ నిన్నే ప్రేమించి పూజింతున్ నిన్నే ప్రేమించి పూజింతున్ నిన్నే ప్రేమించి పూజింతున్ ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా
నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం, యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం, యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసా, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే,
నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యి విడచిన, ఏ క్షణమైన నన్ను మరువకుండా ఏ క్షణమైన నన్ను మరవకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే. నాగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా వాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి ఓదార్చువాడ, కన్నీరు తుడిచిన నా కన్నా తండ్రివే, కన్నీరు తుడిచిన నా కన్నా తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది జ్యోతి వలె జీవించు జీవవాక్యము పట్టుకొని జ్యోతి వలె జీవించు జీవవాక్యము పట్టుకొని సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము ధూళి దులుపుకొనుము మెడకట్లు విప్పుకొనుము సుందరమైన సహస్రము వేగం ధరించి సిద్ధపడుము సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే చేరుటకు సంగమ సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా సీయోను నీ పరుగు తుది ముట్టించుము త్వరితముగా సీయోను నీ పరుగు తుద ముట్టించుము త్వరితముగా సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోను వసించు సర్వశక్తుడు నీ ద్వారా
సీయను వసించు. సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము, మాకు నొందుము స్ఫటికముగా. శోధింప ఈ దినము, మార్పు నొందుము స్ఫటికముగా. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా, స్తోత్రం. బాగుంటుంది. ఆమేన్. సమయం ఇదే ప్రభువా, మరి సీయోనులు సమయం ఇది అని తెలియపరుస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వంగా ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం తెచ్చినాక యోహాను సువార్త ప్రియులారా 12వ అధ్యాయము మొదటి వచనం ప్రియులారా మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం కూడా ప్రియులారా మనం ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రేమ పూర్ణుడు, స్తోత్రం, సర్వశక్తి కలిగిన జీవం కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, గొప్ప దేవుడు. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ మొదటి వచనంలోనే రాయబడి ఉంది, ద మ్యాన్ హీ హాడ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. అంటే లాజరును ప్రభు తిరిగి లేపామన్నమాట. అంటే బ్రదరులోనికి తీసుకొని వచ్చాం. మార్త అనుకున్నాం యేసుక్రీస్తు అంటే 2వ రాకడలో అంటే పునరుద్ధానం, మొదటి పునరుద్ధానములో పాలు పొందే వారి ధనులు ఆ సమయంలో జరుగుతూనే అనుకున్నాం అనమాట. తన ఒక బుద్ధిని బట్టి, లేదంటే తన ఒక జ్ఞానాన్ని బట్టి, లేదంటే తన ఒక వాక్య జ్ఞానాన్ని బట్టి అలాగా అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే చనిపోయిన తర్వాత 4 రోజు అయింది అయినప్పుడు కూడా, వాసనతో ఉన్నప్పుడు కూడా ప్రియులారా దేవుడు దాని మధ్యలో అలాడున్న పరిస్థితులు కూడా, ఘోరమైన పరిస్థితులు కూడా మనుషులకు ఎవరికి అది సాధ్యం కాదు. ఈ యొక్క మనుషులు కూడా అది ప్రియులారా సాధ్యం కాదనమాట. అంటే కానీ అయినప్పుడు కూడా ప్రభువుకు సాధ్యం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా ఆ దుఃఖాన్ని, ఆ నిరాశ అనుభవాన్ని, చాలా బాధాకరమైన అనుభవం. ఒక వ్యక్తి కొండల్లో మరణించడం అంటే అది బాధ అనమాట. కానీ నిరీక్షణ ఉన్న కాబట్టి మనకు ఓదార్పు ఉంది అన్నప్పుడు ఒకవైపు మనం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చాలా రోజుల నుండి మనతో కలిసి సహవాసం చేస్తున్న ఒక వ్యక్తి, లేదంటే మనతో సమయం గడుపుతున్న ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మనకు సహాయం చేస్తున్న వ్యక్తి, చాలా రోజుల నుండి మనతో పాటు ఉన్న వ్యక్తి మరణించినప్పుడు చాలా బాధ వస్తాయి అన్నమాట. కాబట్టి ఆయనప్పుడు కూడా ప్రియులారా జీవం కలిగిన దేవుడు వారికి ఓదార్పు చేశాడు, వెలపరిచామన్నమాట. దేవుడు జీవం కలిగిన దేవుడు వెలపరిచే. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఎంత దుఃఖం, నిరాశ, బాధలు ఉన్నా కానీ దానికన్నా మించిన ఓదార్పు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. ఎంత దుఃఖములు, ఎంత నిరాశలో, ఎంత బాధలు ఉన్నా కానీ దానికంటే ప్రియులారా మన దేవుడు దానికంటే ప్రియులారా ఓదార్పు గాని, సమాధానం గాని, నెమ్మది పరిస్థితులు మార్చడానికి ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం అన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కొరకు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఆ ఫ్యామిలీ ప్రియులారా మార్త గాని, మరి గాని,
మనం చూసినట్లయితే లాజరు కూడా ప్రభువును ప్రేమించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు వారు యేసుక్రీస్తును గౌరవించే ఫ్యామిలీ అన్నమాట, యేసుక్రీస్తును ప్రేమించే ఫ్యామిలీ. కాబట్టి వారి జీవితంలో ఇబ్బందికరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రభు సహాయం చేస్తాడనమాట. అది మాత్రం కాకుండా ప్రియులరా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, శత్రులుగా ఒకవేళ యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తి అయినా సరే, వారు కూడా ఏదైనా ఇబ్బందులు ఉండే ప్రియులరా, యేసయ్య నాకు సహాయం కావాలని అడిగి ఉండే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, శత్రువులను కూడా ప్రేమించుడని యేసుక్రీస్తు నేర్పించామన్నమాట. కాబట్టి శత్రువులు కూడా మేలు చేస్తాడనమాట. తప్పు పట్టే వారు కూడా మేలు చేస్తాడు. ఒకవేళ వారు చాలా ఘోరమైన పరిస్థితులు ఉండే ప్రభువులు ఆధారపడుతుంది అంటే దానికి అర్థం ప్రియులరు, ఎవరైతే భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఎంత ఘోరమైన పాపి అయినా సరే, యేసుక్రీస్తులో ప్రియులరు ఆధారపడి ఉండే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు, ప్రభువు సహాయం చేయలేదు అంటే వారు ప్రియులరు ఇంకా వారు నాశనం అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట. వేరే ఇంకా ఎవరు సహాయం చేయలేదన్నమాట ప్రభు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది, ప్రభు మాత్రం మనల్ని వదలలేదన్నమాట, చేయి విడవలేదన్నమాట. ఎవరైతే ప్రభు దగ్గర వస్తున్న వారు ప్రభు ప్రియులరా వదలలేదు. ఒకవేళ వ్యభిచారం చేసిన వ్యక్తి అయినా సరే, వ్యభిచార పాపంలో పడిన వ్యక్తి అయినా సరే, ఎంత ఘోరమైన పాపం చేస్తున్న స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత ఘోరమైన పాపం అయినా సరే, యేసయ్య దగ్గర వచ్చి ఉండే, ప్రభువా నాకు సహాయదేమో, నా పాపం క్షమించుము, రక్తం ద్వారా కడుగుము, ఫలాని విషయంలో నాకు సహాయం దయచమంటే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు అంత కరుణ కలిగిన దేవుడు అనమాట, అంత దయగలిగిన దేవుడు అనమాట, అంత ప్రేమ పూర్ణ అనమాట. దేవునికి స్తోత్రం. ప్రేమతో నింపబడిన క్రీస్తు అనమాట మన యేసుక్రీస్తు. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో నింపబడిన క్రీస్తు అనమాట. కాబట్టి ఎవరికి కీడు చేయలేదన్నమాట, మేలే చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి ఉన్న క్రీస్తువును ప్రియులారా మనం కలిగి ఉన్నాం కాబట్టి మన దేవుని ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు అందరికీ మేలు చేస్తారు, అందరికీ మేలు చేసే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యంలో ప్రియులారా మనం చూసినట్లయితే లాజరును మరణం నుండి అంటే జీవనంలోనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రియులారా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ క్రైస్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడి ఉంది, మనం కూడా ఒకప్పుడు అతిక్రమం వలన లేదంటే పాపం వలన ప్రియులారా మనం కూడా స్పిరిచువల్ గా మనం కూడా చనిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు కాదు, ఒకప్పుడు మనం ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్నాం. కానీ దేవుడు మనకు జీవన ఇచ్చామన్నమాట, నిత్య జీవన ఇచ్చాం. దేవుడు మనకు నిత్య జీవన్ అనుగ్రహించామన్నమాట, జీవన్ అనుగ్రహించాం. జీవన్ లైఫ్ అంటే నిత్య జీవన్. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు నిత్య జీవన్ అనుగ్రహించాం. మరణాన్ని ఆత్మీయ స్పిరిచువల్ డెత్ నుండి దేవుడు ప్రియులారా మనల్ని విడిపించిన వాటి ప్రియులారా మనం శుద్ధించాడు. ఇప్పుడు సువార్త పరిశుద్ధాత్మతో నింపబడి ఎవరైతే సువార్త చెప్తున్నారో వారందరూ స్పిరిచువల్ డెత్ ను తొలగించేవారు అనమాట. ఆత్మీయ మరణ అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను ప్రియులారా దాని నుండి బయటకు తీసుకునే పరిచర్య చేస్తున్నాం అనమాట. ఆత్మీయ మరణం ఇది చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. ఫిజికల్ డెత్ కంటే ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి అనమాట ఆత్మీయ మరణం. ఎందుకంటే స్పిరిచువల్ డెత్ అంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో సంబంధం లేని పరిస్థితి అనమాట. దేవునితో సంబంధం లేని పరిస్థితి, పరిశుద్ధమైన సృష్టికర్త అయిన దేవునితో సంబంధం లేని పరిస్థితి పాపం ద్వారా. కాబట్టి ప్రియులారా అలాంటి ఉన్న ప్రజలు మనం చూస్తున్నది ఈ కాలంలో స్పిరిచువల్ గా చనిపోయిన వారు చాలా మంది ఈ కాలంలో కూడా ఉన్నట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. మన ఆత్మకణలు తెరబడి మనం చూస్తున్నట్లయితే చాలా మంది స్పిరిచువల్ డెత్ ఆత్మీయ మరణంలో వేలాది ప్రజలు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దాని మధ్యలో ప్రియులారా పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు సంఘం దాన్ని అభిషేకించి దేవుని బిడ్డలను అభిషేకించి సువార్త పరిచర్య అన్నమాట. సువార్త పరిశుద్ధ దాని మధ్యలో దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని ఈ కాలంలో నిలబెట్టామన్నమాట. మనం చూసినట్లయితే పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో దేశంలో మనం చూసినట్లయితే ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్న వేలాది లక్షలాది ప్రజలు ఉన్నారు. లెక్కపట్టి ఉండే కోట్లు కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా దాని మధ్యలో మనం ఉన్నామన్నమాట.
కాబట్టి వారికి జీవన ఇవ్వాలని ప్రియులారా ప్రభు కోరుతుంది, నిత్య జీవన ఇవ్వాలని దేవుడు కోరుతుంది, రక్షణ ఇవ్వాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానికి కొరకు ఆమె దేవుని ప్రేమ గ్రహించిన వారు నిత్య జీవన్, రక్షణ, దానికి ఆనందం, దానికి మేలు అనుభవించిన ప్రియులారా మనం సమర్పించాలి, పాత్ర కావాలి అనమాట. ప్రభుకు పాత్ర కావాలి, ఒక వెస్సెల్ కావాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఈ కాలంలో మనం సమర్పించాలి, పూర్తిగా మనం సమర్పించాలి. డెడికేషన్, సమర్పణ పూర్తి ఉండాలి. అలా ఉండే దేవుడు అనేకుల్లో ప్రియుల ఆత్మీయ మరణం నుండి విడిపించినట్టు, జీవన ఇచ్చినట్టు దేవుడు తప్పకుండా నిన్ను దేవుడు తప్పకుండా వాడతారు. అంటే మనం పాట పాడినట్టు ఇది సమయం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది సమయం, కాబట్టి ఇది మంచి సమయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇది పరిశుద్ధాత్మ దేవుని ఒక సమయం అనమాట. సాతాను ఒక సమయం కాదు. సాతాను ఆల్రెడీ ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. శిలువ మరణంతో యేసుక్రీస్తు ఆల్రెడీ సాతాను ఒక శిరస్సు అధికారాన్ని తొలగించేసామన్నమాట. ఆల్రెడీ ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం సాతాను. కాబట్టి సాతాను ప్రియులారా మనం ఓడించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యేసుక్రీస్తు అది చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా సాతాను సందర్భంలో పడి అనేకులు ఉన్నామన్నమాట. సాతాను బంధించిన సాలు ఉన్న అనేకులు ఉన్నారు. కాబట్టి వారికి ప్రియులారా మధ్యలో మనం ఉన్నాము. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మతో నింపి దేవుడు మనల్ని అందరిని దేవుడు వాడతారు. ఒక్కరిని కాదు. దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఒక్కరిని కాదు. ఎందుకంటే ఒక్కరి వలన పని ఎక్కువ ఉంది అనమాట, కొత్త విస్తారంగా ఉంది. కాబట్టి ఒక్కరిను కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబడి కొందరిని దేవుడు వాడుతున్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంది బాధపడతారని స్తోత్రం. కాబట్టి అనేకులు చనిపోయిన స్థాయిలో ఉన్నారు స్పిరిచువల్ గా. కాబట్టి వారిను లేపాలి. అనేకులు ఉన్నారు, అనేకులు లేదంటే స్తోత్రం, అనేకులు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కొందరును సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించినప్పుడు, కొందరిని బాప్తిసం ఇచ్చినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేయాలంటే మస్తు ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అలాంటి అభిషేకంతో ప్రియులారా మనల్ని నింపున్నాక, కృపా దేవుడు అనుగ్రహించినాక, అంటే దేవుడు మనల్ని కూడా నుండి దేవుడు మనల్ని విడిపించి తిరిగి లేపామన్నమాట. తిరిగి లేపి దేవుడు క్రిస్తువులో మనల్ని నాట్యామన్నమాట. క్రిస్తువులో మనం ఉన్నాం. ఆ యొక్క స్థాయికు ప్రతి ఒక్కరు రావాలని ప్రియులారా జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి లాజరును ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు దుర్మరణం నుండి, అంటే దీర్ఘాయుసు చెందక ముందు మరణించామన్నమాట. కానీ కాబట్టి ఆత్మీయ మరణం నుండి ప్రభు విడిపిస్తాడు. ఇక ఫిజికల్ డెత్ అంటే దుర్మరణం, అంటే దీర్ఘాయుసు చెందిన తర్వాత దేవుడు అలాంటి వారిని లేపలేదన్నమాట. దీర్ఘాయుసు చెందినప్పుడు కొందరు మరణించినట్టు, క్రిస్తుని నిందరించినట్టు దేవుడు అనుమతిస్తాడు, పర్మిషన్ ఇస్తాడు. దేవుని చిత్తం అనమాట. వారి కొరకు ప్రార్థన చేసిన వారు లేవలేదు, ఎందుకంటే వారు ప్రమోషన్ దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా క్రిస్తునందు మరణించడం కూడా వారు కూడా ధన్యులం అనమాట. అంటే మరణం తర్వాత, క్రిస్తు నిద్రించిన తర్వాత కూడా ఇంకొక వేళ్ళు ఉంది అనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తుని నిద్రించిన వారు ఒక ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చేతుల్లో ఉంది అనమాట. దేవుని చేతుల్లో ఉంది. అందుకొరకు ప్రియులారా మనం చూడాలి, అర్థం చేసుకోవాలి అనమాట. అర్థం చేసుకోవాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, మరణం దేవుడు నియమించామన్నమాట. మరణం నియమించాం ఎందుకొరకు అంటే ప్రియులారా మనం చూసినట్టే పాప సిన్ఫుల్ న్యాచురల్ మనలో ఉంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంది అనమాట. ఈ సిన్ఫుల్ న్యాచురల్ తో నిత్యం మనం ఉండవద్దు, మహిమా శరీరంలో ఉండాలి. పరిశుద్ధుడైన ప్రభువును కలిగి మహిమా శరీరంలో మనం ఉండాలని దేవుని ఒక ప్రణాళిక అనమాట. మహిమతో నింపబడిన స్థాయిలో ఉండాలి. అప్పుడు ఏముంది, క్షయద రాదు అనమాట, డీకే రాదు. ఇప్పుడు మన బాడీలో డీకే జరుగుతున్నాయి, లేకుంటే క్షయం అంటే బాడీలో మరణం నియమం పనిచేస్తుంది అనమాట. పాపం నియమం, మరణ నియమం పనిచేస్తుంది. కానీ క్రిస్తు వేస్తున్న మనకు దాన్ని ఓవర్కమ్ చేసే నియమం కూడా దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతున్నది మహిమా శరీరం అనమాట. అది యేసుక్రీస్తు, ఇప్పుడున్న యేసుక్రీస్తు ఒక ప్రియులారా, యేసుక్రీస్తు ఇప్పుడు మహిమా శరీరములు ఉన్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మహిమా శరీరములు ఉన్న. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఆత్మీయ బంధం నుండి విడిపిస్తాడు. దుర్మరణాలు జరిగిన వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే, యేసువారు ప్రార్థన చేస్తున్నట్లయితే వారు లేస్తారనమాట. కాబట్టి శిష్యులతో స్పష్టంగా దేవుడు చెప్పారు,
నేను మీకు అధికారం అనుగ్రహిస్తున్నాము, దెయ్యాలను వెళ్ళగొట్టాలి, రోగాలతో ఉన్న వాళ్ళని స్వస్థపరచాలి, తర్వాత చనిపోయిన వారినుడే లేపుడు అని చెప్పారు. కాబట్టి చనిపోయిన వారంటే ప్రతి చనిపోయిన వారు కాదు. కాబట్టి దేవుని చిత్తం అంటే దీర్ఘాయుసు అంటే దేవుడు అనుగ్రహించిన సమయం ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళే వారిని మనం ప్రార్థన చేస్తాం రాదు. దుర్మరణాలు జరిగిన వ్యక్తి అయితే యేసోమలు ప్రార్థన చేసినట్టే వారు లేస్తారనమాట. ఇప్పుడు లాజరు జీవితంలో ఇది జరిగింది అనమాట. లాజరు జీవితంలో అదే జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి సమయంలో అంటే దేవుని స్వరం అని వచ్చేసామని వచ్చి లేవనెత్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము దానిలో కొన్ని అడ్డు పడినట్టు విశ్వాసం లేని మార్త గాని విశ్వాసం ఉంది కానీ అప్పుడు దేవుడు చేస్తారని విశ్వాసం లేదు, తర్వాత దేవుడు చేస్తారని విశ్వాసం ఉంది. ఆర్థిక విశ్వాసం లేదని మనం చెప్పడానికి వీల్లేదు. ప్రజెంట్ దేవుడు చేస్తాడని విశ్వాసం లేదు కానీ తర్వాత దేవుడు చేస్తాడు అని విశ్వాసం ఉంది అనమాట. ఇప్పుడు మనలో కొందరు కూడా అలా ఉండొచ్చు. కొన్ని విషయంలో ఈ రోజు దేవుడు చేయలేదు, తర్వాత ఒక రోజు దేవుడు చేస్తారు. ప్రతిరోజు అదే చెప్తారేమో కొందరు, ఇంకొక రోజు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ అవిశ్వాసం అడ్డుపడినప్పుడు కూడా ప్రభు ప్రియుల తన ప్లాన్ పక్క పెట్టలేదనమాట. ప్రభు నెరవేర్చామనమాట. ఇప్పుడు కొన్నిసారి మనకు అవిశ్వాసం ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు కొంచెం లేట్ అవడానికి అవకాశం ఉంది. అయినా కానీ ప్రభు ప్రియులారా మనం తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుళ్ళు మన ఆధారపడిన వ్యక్తులు ఉంటే దేవుడు అయితే చేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క సామర్థ్యం, శక్తి, సమర్థి ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒక వాక్యం కూడా 2వ వచనం కూడా చదవండి. 2వ వచనం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. 3వ వచనం కూడా చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మార్త, మరియా, లాజరు కూడా అక్కడ ఉన్నాం అనమాట. యేసుక్రీస్తు కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారు కలిసి అక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మార్త ఉపచారం చేశాను. మార్త మనం చూసినంత ఉపచారం అంటే ఫుడ్, అన్నం పెడుతున్నాం అనమాట, అంటే భోజనం పెడుతున్నాం అనమాట. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జడమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచేను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ మరియా వాడుకున్నామన్నమాట. మరియా ఎక్స్పెన్సివ్, చాలా విలువ కలిగిన అత్తరు యేసుక్రీస్తు కొరకు ప్రియులరా వాడినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు కొరకు వాడినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. Then Mary took a 12-ounce jar of expensive perfume made from essence of nard, and she anointed Jesus' feet with it, wiping his feet with her hair. The house was filled with the fragrance. కాబట్టి ప్రియులారా పర్ఫ్యూమ్ ప్రియులారా మనం చూసినట్లయితే సౌరభ వాసనతో నింపబడామన్నమాట. అత్తరుతో దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు అంతా నింపబడాము. కాబట్టి ప్రియులారా అక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తును ఎంతగా ప్రేమిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. లేదంటే అంత విలువైనది ఇవ్వలేదన్నమాట. విలువైనది ఇవ్వ. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో కొన్ని విషయాలు చాలా విలువ ఉన్నదిగా మనం చూస్తున్నారని. కొందరకు ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణం మనకు విలువ ఉన్నది అనమాట. ప్రాణం. కాబట్టి కొందరకు వస్తువులు విలువ కలిగినగా ఉండవచ్చు, లేదంటే డబ్బు, లేదంటే సమయం, ప్రాణం. కాబట్టి ప్రియులారా కాబట్టి మనకున్న ఏదైనా సరే దానికంటే ఇంకా విలువ కలిగిన దేవుడు మన దేవుడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో గొప్ప దేవుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు అందుకొరకు ప్రియులారా మనం ఎంత ఇచ్చినా సరిపోలేదన్నమాట. ఎంత మనం ఇచ్చినా సరిపోలేదు. ఇంకా అది మాత్రం కాకుండా మనకు
మనం ఏది ప్రియులార ప్రభువుకి ఇచ్చినా గానీ అందు కూడా ప్రభు వల్లనే ప్రియులార మనం పొందామనే సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనది కాదు యాక్చువల్. మనం ప్రాణం కానీ మనకున్నది ఏది కూడా ప్రియులార మనం చూసినట్లయితే దేవుడు మనకు దానంగా ఇచ్చేది అనమాట. ఈ జీవితం కూడా దేవుడు మనకు దానంగా ఇచ్చేదని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కృప అనమాట, దేవుడు కరుణ అనమాట, దేవుడు దయ, స్తోత్రం. మనకున్న ఏదైనా సరే, మనకున్న ల్యాండ్ అయినా సరే, ఇల్లు అయినా సరే, బట్టలు అయినా సరే, మనకున్నది సమస్తం ప్రియులార దేవుడు ఇచ్చినదనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మన భూమిలోనికి వచ్చినప్పుడు మనం ఏది తీసుకొని రాలేదు, వెళ్ళినప్పుడు కూడా ఏది తీసుకొని వెళ్ళలేదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ ఉన్నామంటే అందు కూడా ప్రియులార దేవుడు ఇచ్చినదనే సత్యం కూడా ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దానిలో ప్రభువుకు ఇచ్చిన స్తోత్రం. కాబట్టి ప్రభువుకు ఇచ్చే విషయంలో ప్రియులార మనం ఎలా ఉంది, ఇచ్చే విషయం అంటే డబ్బు విషయం గురించి కాదు, కానీ డబ్బు ఒక వైపు అన్నప్పుడు కూడా ప్రియులార మనం ప్రత్యేక మన జీవితం మనం ప్రియులార చాలా మనకు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే విలువ అనేది ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ ఇచ్చాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ ఇచ్చాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం అర్థం చేసుకోవాలి, ప్రభువుకు మనం ఏమి ఇస్తున్నాం, దేవునికి స్తోత్రం. మన విలువ కలిగిన సమయం మనం ఇస్తున్నామా? అంటే ప్రభువుకు ఇచ్చినప్పుడు సమయానికి విలువ ఉండొచ్చు ఆ టైంలో, లేదంటే ఆ సమయం మనం వ్యర్థం చేస్తారేమో. కాబట్టి ఎప్పుడైతే ప్రభువుకు ఏదైనా ఇచ్చినప్పుడు అబ్బో అది నాకు చాలా విలువ ఆ సమయం అని మనం అనుకున్నారు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం చూద్దాం, మన ప్రభువుకు ఇవ్వాలి, దేవునికి స్తోత్రం. లేదు, విలువ కలిగినది మన ప్రభువుకు ఇవ్వాలి, ఎందుకంటే దానికంటే ప్రభు విలువ కలిగిన దేవుడు. కాబట్టి మనం ఏదైతే ప్రభువుకు ఇచ్చిన దేవుడు దాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఇది మన ప్రభువుకు గొప్పతనం అనమాట. ఒకవేళ మీ జీవితాన్ని ప్రభువుకు మీరు ఇచ్చిన వ్యక్తిగా ఉంటే మీ జీవితం అభిషేకించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు అనమాట. అనేకులు చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తులను లేపడానికి దేవుడు వాడతారు. ప్రత్యేకంగా స్పిరిచువల్ డెత్ లో ఉన్న వ్యక్తులను బయటకు తీసుకొని రావడానికి దేవుడు ప్రియులార వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉన్నవారు సమర్పించండి, దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి పరిస్థితిని మనం చూడవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాము వార్త ప్రియులార మనం చూసినట్లయితే విశ్వాస మాటలు చెప్పినప్పుడు కూడా తండ్రి యొక్క సువాసన ప్రియులార జీవం కలిగిన దేవుని యొక్క సువాసన యేసుక్రీస్తు స్ప్రెడ్ చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి మనం చూస్తున్నాము మార్త తన లోపలి నుండి నెగటివ్ మాటలు అవిశ్వాస మాటలు పలికినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రియులరా తండ్రి యొక్క సువాసన, తన తండ్రి ఎంత గొప్పవాడని ప్రియులరా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. తండ్రి స్వరం విని ఆ సువాసన అక్కడ స్ప్రెడ్ చేశామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ అత్తర్వాసన మాత్రం కాదు ప్రియులరా, మనం చూసినట్లయితే అక్కడే చనిపోయిన వ్యక్తి కూడా అక్కడే లేచి కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి దాని యొక్క శౌర్య వాసన కూడా ఇందులో దాని వలన కూడా ఒక మెసేజ్ వెళుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు జీవనిచ్చే దేవుడు అని, మరణించిన చనిపోయిన వ్యక్తిని కూడా దేవుడు లేపడానికి శక్తి కలిగిన దేవుడు అని స్తోత్రం. సువాసన అంటే ఆ ఒక్క గుడ్ మెసేజ్ కూడా అక్కడ వెళుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార దేవుని చిత్తం అదనమాట. కాబట్టి మనం చూసినట్లయితే యోహాను సువార్త ప్రియులార 11:39 మనం చూసినట్లయితే లాజరు ప్రియులార మన పరిస్థితి చూసినట్లయితే ఆ వాక్యం కూడా మనం చదువుతారా? యోహాను సువార్త 11:39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చూడండి అక్కడ మనం చూసినట్లయితే మనకు తెలుసు ఒక ఎలుక అది చచ్చిపోయిన తర్వాత అది 2 రోజు పడితే, ఒక రోజు కానీ 2 రోజు అలా పడినప్పుడు అది మనకు చాలా వాసన, ఒక వివిధమైన వాసన వస్తుంది. సో ఆ దారిలో మనం ఇక్కడ ఉండాలని కూడా మనకు అనిపించలేదు, అంత వాసన వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి మరణించి 4 రోజు అయింది, చాలా వివిధమైన వాసన ఉంది. ఇప్పుడు ఆ వాసన ప్రియులారా అది బ్యాడ్ అంటే స్తోత్రం. ఆ వాసన మధ్యలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మార్త ఏమో మనం చూసినట్లయితే దాని యొక్క ప్రభావంలో ఉన్నామన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక వాసన ప్రియులారా, యేసుక్రీస్తులో ఇంకొక వాసన మనం చూసుకోవచ్చు. అంటే తన తండ్రి ఒక స్వరం విని, తండ్రి యొక్క మాటలు విని యేసుక్రీస్తు
తండ్రితో చాలా క్లోజ్ ఉన్నామన్నమాట. తండ్రితో చాలా క్లోజ్ ఉన్నాం. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే బయట నుండి వస్తున్న ఆ నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, లేదంటే బయట ఉన్న పరిస్థితులు కంటే తండ్రి వైపు చూస్తున్నాం అనమాట. మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? బయట ఉన్న పరిస్థితులు మనం అదే చూసుకొని అదే విని మనం అవిశ్వాసంతో ఉండవచ్చు, లేదంటే భయ ఆందోళనతో ఉండవచ్చు, అవిశ్వాసం ఉండవచ్చు, అనుమానంతో ఉండవచ్చు అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్టే పరిస్థితులు అలా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు తండ్రితో, అంటే తన లోపలే లేదంటే తన హృదయంలో, ఆత్మలో తండ్రితో సంబంధంలో ఉన్నామన్నమాట, కనెక్షన్ లో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇలా క్రిస్తునందున దేవుడు మనకు కూడా కృప ఇచ్చిన ఒకటి దేవునికి స్తోత్రం. క్రిస్తునందున మనకు కూడా దేవుడు కృప ఇచ్చిన ఒకటి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన జీవంగల దేవుడు ప్రియులరా మనలో నివాసం చేస్తున్నాం అనమాట, మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి ప్రియులరా మనకు మన ఫోకస్ ప్రియులరా మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఇచ్చిన ఆ దేవుని మీదే మనం దేవుని వైపు చూసినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. ఇప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది, బయట ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. అయినప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు దృష్టి, మనసు అందు కూడా ప్రియులారా మనం చూసినట్టే తండ్రి వైపు అనమాట. తండ్రి ఏం చెప్తున్నారు, తండ్రి ఏం మాట్లాడుతున్నారు, అది రిసీవ్ చేస్తున్నా అనమాట. కాబట్టి మనం కూడా అలా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. అదే ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన అనమాట, యోహాను సువార్త 10 నా గొర్రెలు నా స్వరం వింటారు. కాబట్టి యేసుక్రీస్తు దానికి మాదిరి అనమాట. యేసుక్రీస్తు తండ్రి స్వరం విన్నామన్నమాట. గడ్డు పరిస్థితులు బయట ఉన్నప్పుడు కూడా తండ్రి స్వరం వినే అనుభవం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూడవచ్చు, సమృద్ధి ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా వారు వీరు చెప్పినది అంత వినే వాడు కాదు, కానీ యేసుక్రీస్తు తండ్రి స్వరం వినామన్నమాట. అంటే తండ్రి స్వరం ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం వినాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ బాడ్ స్మెల్ను తొలగించే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా వాడతారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంబగొట్టే వాసన లేదంటే ఆ చెడ్డ వాసనను తొలగించే వ్యక్తిగా దేవుడు మనల్ని కూడా ప్రియులారా దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తున్నాము 4 రోజు అయింది, ఆ వాసన చాలా బ్యాడ్, ఆ వాసన చాలా వివిధంగా ఉంది. అయినప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు పంచాంతరాల ద్వారా వచ్చిన మెసేజ్ పట్టించుకోలేదన్నమాట. దానికంటే తండ్రి ఏం మాట్లాడుతున్నారు దానికి ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. దేవుడు తండ్రి ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు అది సాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అది ప్రూవ్ చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. అది సాధ్యం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపదల యేసే వాక్యంతో నింపబడి దేవుని ఒక స్వరం మనను ప్రభావం చేయనాక, దేవుని ఒక స్వరం ప్రియులారా మనం ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం చేయనాక, బయట నుండి వస్తున్న నెగిటివ్ మాటలు మనల్ని ప్రభావం చేయవద్దు అనమాట. దేవుడు అది కోరుతుంది. కానీ మన పరిస్థితి ఏమో ఇలా ఉండొచ్చు, బయట నుండి వస్తున్న నెగిటివ్ మాటలు, భయం పుట్టించే మాటలు, ఆ పరిస్థితులు అంతా కూడా చూపించుకొని అదే మనం ఎక్కువ దాని మీద ఫోకస్ చేసుకొని మన ప్రాణంలో బాధతో ఉండవచ్చు. దానికి అర్థం ప్రియులారా మన ఫోకస్ బయట ఉన్న విషయం అనమాట. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మన మనసును నూతనపరిచి క్రీస్తు వైపు చూడాలి అనమాట. యేసే వైపు చూడాలి, జీవంగా దేవుని వైపు చూడాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు దాన్ని మనం వినాలి, దాన్ని గమనించాలి అనమాట. స్తోత్రం. అప్పుడు మాత్రమే ఆ బాడు పరిస్థితి మార్చబడతాయి అనమాట. బాడు ప్రియులారా పరిస్థితులు మార్చబడతాయి. లేదు. కాబట్టి పరిస్థితులు మార్చబడాలంటే ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మన మనసును నర్పించాలన్నమాట. దేవునికి సోదరం. యేసయ్య చెప్పిన మాటలు వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు వినాలి. కానీ ఈ విషయంలో చాలాసారి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనమాట. కానీ యేసుక్రీస్తు ఆ విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. ఎల్లప్పుడూ తండ్రి ఏం మాట్లాడతారు, దేవుడు ఏం మాట్లాడతారు, సో దాని కొరకు గట్టిగా నిలబడామన్నమాట. పరిస్థితులు ఏం మాట్లాడతారని కాదు, దేవుడు ఏం మాట్లాడతారు, నా తండ్రి ఏం మాట్లాడతారు. అలాగే ప్రియులారా మన దేవుడు కూడా నాతో మీతో మాట్లాడే దేవుడు, మనతో కూడా మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఫోకస్ చేయాలి, మనం కోరుకోవాలి, దేవా నాతో మాట్లాడము, మీ స్వరం నాకు గొప్పది. ఇప్పుడు యేసయ్య స్వరం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వినాలి. వినడం మాత్రం కాదు, దానికి లోబడాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టే ప్రియులారా ఒకవేళ యేసుక్రీస్తు ఒకవేళ తన తండ్రి కంటే ఎక్కువ మార్తను గౌరవించే వ్యక్తి ఉండే
ఎవరు చెప్పినది వింటారు ప్రియులరా? స్తోత్రం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రియులరా, యేసుక్రీస్తు తన తండ్రి కంటే, జీవంగల దేవుని కంటే ఒకవేళ మార్తను ఎక్కువ పట్టించే వ్యక్తిగా ఉండే ఎవరు మాట వింటారు చెప్పండి? స్తోత్రం. హల్లెలూయా. ఒకరు అన్ముటి వేసి చెప్తారా? ఒకవేళ యేసుక్రీస్తు, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఓకే, ఒకవేళ ప్రియులారా మనం, కాబట్టి మనం చూసినది యేసుక్రీస్తు ఎవరు మాట ఇంపార్టెంట్ ఇచ్చాం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట అన్నమాట. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని మాటలకు మనం ఇంపార్టెంట్ ఇస్తున్నామా, లేదంటే పరిస్థితులకు, లేదంటే మనుషులు చెప్పిన మాటలకు ఇంపార్టెంట్ ఇస్తున్నాం? ఎలా ఉంది మన పరిస్థితి? ఇప్పుడు చాలాసారి ప్రియులారా మనం చూసినట్లయితే మార్త ఇలాంటి అవిశ్వాసంతో ఉన్న వ్యక్తులు ఒక మాటలు విని దానితో మనం కట్టుబడి ఉన్నామంటే మనం బంధించబడిన స్థాయిలో అనమాట. బంధించబడిన స్థాయిలో కారణం అనేది దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు, యేసుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా రెండు సాధ్యం కాదనమాట. రెండు సాధ్యం కాదు. తండ్రి అయిన దేవుని సంతోషపడాలి, సేమ్ టైం అవిశ్వాసంతో ఆమె ఒక వ్యక్తి చెప్తున్న మాటలు కూడా ఏకీభవించడం రెండు సాధ్యం కాదనమాట. ఒకటి సాధ్యం అనమాట, ఒకటి. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు మనం, అదే మన హృదయం. కాబట్టి మన హృదయం పరిశుద్ధాత్మనుడు చూపిస్తాడు, మన దేవుడు మన లోపల చూపిస్తాడు అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వెళ్ళారు దేవుడు. కాబట్టి మనం దేవునిలో ఆధారపడాలి, యేసుక్రీస్తు తండ్రిలో పూర్తి ఆధారపడాలి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు వెళ్ళారు మనం చూసినట్లయితే, కాబట్టి తండ్రి స్వరం క్లియర్ గా వినాలి అనమాట. తండ్రి స్వరం క్లియర్ గా వినలేదు అంటే ఏమవుతుంది? అనుమానపడతాయి అనమాట. లేస్తారేమో, పరిస్థితులు మార్చబడతాయేమో, ఒక అనుమానం వస్తాయి. అందుకొరకు ప్రియులారా స్వరం వినడం మాత్రం కాదు, స్వరం చాలా క్లియర్ గా వినాలి అనమాట. క్లియర్ గా క్లారిటీగా వినాలి. లేదంటే అవిశ్వాసం, అనుమానం, లేదంటే అబ్బో ఏమాతని భయపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది మన దేవుని స్వరం వినాలి, క్లియర్ గా వినాలి, క్లారిటీగా వినాలి. కృపా దేవుడు యేసునామములో మనకు అందరికీ అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఒకటి ప్రభుత్వ సమయం గడుపుతున్న వారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. క్లియర్ గా దేవుడు క్లియర్ గా విషయం చూపిస్తాడు, క్లియర్ గా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, హోలీ స్పిరిట్ నాతో మీతో మాట్లాడతారు, చాలా క్లారిటీగా మాట్లాడతారు. దేవుడు మనను అనుమానంలో పడేసే దేవుడు కాదు. స్తోత్రం. అనుమానంలో పడేసే దేవుడు కాదు, క్లియర్ గా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుతో తండ్రి క్లియర్ గా మాట్లాడాం. అలాగే యేసయ్య కూడా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నాతో మీతో అనేదైనా మాట్లాడతారు. కాబట్టి మనకు క్లియర్ గా వినాలి ఈ కాలంలో. ఇప్పుడు మనకు కన్ఫ్యూషన్ లేదు, అనుమానం లేదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు ప్రియులారా మనం చూసినదే నెగటివ్ మాట్లాడుతుంది, నెగటివ్ అవిశ్వాసం కానీ, నెగటివ్ భయం పుట్టించినట్టు, అబ్బో ఏమవుతుంది భయంకరంగా. కాబట్టి ఇప్పుడు ఇలా దాని మధ్యలో యేసుక్రీస్తు తండ్రి మాట కోరు గట్టిగా నిలబడారు. తండ్రి మాట కోరు గట్టిగా నిలబడామంటే క్లియర్ గా వినామన్నమాట, లేదంటే గట్టిగా నిలబడలేదు. ఇప్పుడు మనం కూడా ప్రియులారా దేవుని స్వరం క్లియర్ గా వినాలి, అప్పుడు మనం గట్టిగా నిలబడతాయి అనమాట. లేదంటే గట్టిగా నిలబడాలి, మనం షైక్ అయిపోతుంది. మనకు అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనుషులు సర్టిఫికేట్ కాదు, మనుషులు సర్టిఫికేట్ కాదు. ఒకవేళ మనుషులు సర్టిఫికేట్ కావాలంటే ప్రియులారా అక్కడే అసాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. మార్త చెప్తారు, ఫస్ట్ మార్త చెప్తారు అంటే మార్త కోరిక అనేది లాజరు బ్రతకాలని కోరిక ఉంది, కానీ తన బుద్ధి ఒప్పుకోవడం లేదనమాట. బుద్ధి ఒప్పుకోలేదు చాలాసారి, ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరైతే, కాబట్టి చాలాసారి ప్రియులారా దేవుని పనులకు అడ్డం పడేది ఈ మనుషులు, ఎక్కువ బుద్ధి మీద ఆధారపడుతున్న వారు దేవుని పనికి అడ్డపడతాయి అనమాట. దేవుని పనికి ప్రాముఖ్యంగా అడ్డుపడేది బుద్ధిలో ఎక్కువ ఆధారపడుతున్న వారు, అంటే దేవుని కంటే, పరిశుద్ధాత్మ దేవుని కంటే, దేవుని స్వరం కంటే బుద్ధి సొంత జ్ఞానం, సొంత బుద్ధిలో ఆధారపడుతున్న వారు అడ్డుపడతాయి అనమాట. వారి వల్లనే ఆ దేవుని పని జరగకుండా ఆగిపోతాయి అనమాట. కానీ ఎవరైతే, కాబట్టి అందువరకు బైబిల్లో రాయబడింది మనం శిశువుగా ఉండాలి అనమాట. దేవుని రాజ్యంలో వచ్చిన మనం శిశువుగా ఉండాలి. యేసు స్వరం వినే విషయంలో మనం శిశువు ఉండాలి. దేవునికి స్తోత్రం. బుద్ధి కొంచెం పక్క పెట్టుకోవాలన్నమాట. యేసయ్య ఏం మాట్లాడతారో దానికి లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని కార్యం జరగదు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం యేసయ్యలో ఆధారపడాలి. కాబట్టి మన బుద్ధి కంటే, సొంత జ్ఞానం కంటే, మన పరిస్థితులు మనం
కాల్కులేట్ చేస్తాం. కాబట్టి మార్త స్పష్టంగా అది చూసామన్నమాట, కాల్కులేట్ చేసామన్నమాట. మార్త కాల్కులేట్ చేశాం, దేవుడు లేపుతాడు, ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, కానీ రాకడలో ఎత్తపడతాయి. ఆ ఒక్క జ్ఞానం ఉంది. కానీ ప్రజెంట్ పరిస్థితి మార్చబడాలంటే హోలీ స్పిరిట్ స్వరం వినాలి, తండ్రి స్వరం వినాలి, జీవం గల దేవుని స్వరం వినాలి అనమాట. ఇప్పుడు వాక్య అవగాహన ఉండడం మంచిది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ కు ప్రియులార పరిష్కారం డైరెక్ట్ దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి అన్నమాట. కాబట్టి బైబిల్ అంతా కూడా తెలుసుకోవచ్చు, మంచిది. కానీ డైరెక్ట్ ప్రజెంట్ ప్రియులార మనం పనులు జరగాలంటే హోలీ స్పిరిట్ స్వరం వినే స్థాయిలో మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవ నాతో మాట్లాడము, ఇప్పుడు నేనేం చేయాలి, ఆ విషయం గురించి దేవ మాట్లాడదాము, ప్రజెంట్ పర్టికులర్ ఆ విషయంలో నేనేం చేయాలి తండ్రి అని మాట్లాడాలి. లేదంటే మనం ఏం చెప్తాం, ఏదో ఒక రోజు జరుగుతాయి, మనం ఇలాగ ముందుకు వెళ్తాం. ఎందుకంటే స్వరం వినే విషయంలో క్లారిటీ లేదనమాట. ఇప్పుడు ఈ స్వరం వినే విషయంలో మన క్లారిటీ ఉండాలి. కాబట్టి మన సమయం గడపాలి, ప్రార్థనలో, వాక్యములో, ధ్యానములో, వాక్యంతో సమయం గడపాలి. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15-16 రాయబడింది కదా, ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మతో బలపరుస్తాడు. ఆ విషయం కొరకు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి, దేవా నా ఆత్మ మనిషి ఇంకా బలపరచము. అప్పుడు దేవుని స్వరం క్లారిటీగా వినబడుతుంది. బాడీ స్మెల్ అంటే దాన్ని మార్చే వ్యక్తిగా దేవుడు మనల్ని కూడా వాడతారనమాట. దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నది ఇప్పుడు అనేకులకు అలాంటి పరిస్థితులు ఉంది అనమాట. అంటే వారి యొక్క పరిస్థితులకు మన జీవితం కావచ్చు, ఇద్దరు పరిస్థితులు మార్చబడాలి అంటే పిల్లలు దేవుని స్వరం వినాలి, ఆ స్వరం కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. కాబట్టి ఇంకా పిల్లలు మనం చూస్తున్న దేవుని స్వరం వినడం దాని గురించి నిలబడాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని వాయిస్ కూడా వినిపిస్తాయి, తప్పకుండా వినబడుతుంది. దేవుని కొరకు మనం గట్టిగా నిలబడాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కొన్ని వాయిస్ కూడా వినబడతాయి. సొంత వారి నుండి కూడా కొన్నిసారి వినపడతాయి. దగ్గర ఉన్న వారి నుండి ఎక్కువ వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశం ఉంది. కాబట్టి దాని మధ్యలో మన పరిస్థితి ఏమవుతుంది, దాని మధ్యలో చాలాసారి వారు వీరు చెప్పిన అవిశ్వాస మాటలతో మన ఏకీభవిసి అక్కడ ఫెయిల్ అయిపోతాయి. దేవుని మెరకలు జరగలేదన్నమాట. వారి వీరితో లేదంటే సాతాను చెప్పిన మాటలు, అబద్ధాలు గాని, అవిశ్వాస మాటలు గాని, భయపుట్టించే మాటలు గాని, దానితో మనం ఏకీభవిస్తాం కొన్నిసారి. అప్పుడు రిస్క్ లేదు, మంచిగా ఉండవచ్చు. అంటే మామూలుగా మంచిగా నేను ఉన్నామని ఒక ఇమాజినేషన్, ఊహలోకములో ఉండవచ్చు. ఊహలోకములో బ్రతని వారు కొందరు ఉన్నారు. ఊహలోకం అంటే వారు ఏంటంటే అంత ఊహిస్తారు అనమాట. ఊహే వారి జీవితం. కాబట్టి ప్రియులారా, యేసు గురుసు నిజమైన రియల్ లైఫ్ అనమాట దేవుడు కోరుతుంది. రియల్ ప్రాక్టికల్ లైఫ్ లోనికి రావాలి. ఇప్పుడు వాక్యం మనం వినేవారుగా మాత్రం కాకుండా, వాక్యం విని, బైబిల్లో రాయబడింది, వాక్యం విని అది చేయలేని వారు ఉండే మనల్ని మోసం చేస్తున్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఊహాలోకంలో బ్రతకడం కాదు దేవుడు కోరుతుంది. వాక్యానికి దేవుని స్వరం వినాలి, వాక్యానికి లోబడాలి. ఆ కృప దేవుడు అనుగ్రహించినాక దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. లేదంటే పరిస్థితి మామూలుగానే వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ప్రయోర్తి దేవునికి ఇవ్వాలి, దేవుని స్వరానికి ఇవ్వాలి. దేవుని స్వరం వినాలి, క్లియర్ గా వినాలి, దాని కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. కాబట్టి ఎవరు నెగటివ్ మాటలు, అవిశ్వాసంతో మాట్లాడిన, భయం పుట్టించే మాటలు కానీ చెప్పిన దాన్ని దేవుని కుమార్తెగా మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు దేవుని కుమార్తె పట్టించుకోవద్దు. ఇప్పుడు ఈ సువార్తని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించిన ప్రియ కుమార్తెగా దేవుని స్వరం పట్టించుకోవాలన్నమాట. లేదు, అది గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలాగ పుట్టాము, సూపర్ న్యాచురల్ గా ప్రియులారా మనం ఎలాగ పుట్టాము, స్తోత్రం. న్యాచురల్ గా మనం తల్లిదండ్రుల ద్వారా అంటే పుట్టాం, న్యాచురల్ బర్త్. కానీ ఇప్పుడు సువార్త దర్శనబద్ధంగా మనం ఎలాగ పుట్టాం, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల పుట్టాం, కొత్తగా జన్మించాము. కాబట్టి మనం దేవుని స్వరం, పరలోక తండ్రి స్వరం వినాలి. కొన్ని విషయంలో ఫిజికల్ తండ్రి కూడా తల్లిదండ్రులు కొన్ని విషయంలో దాని చుట్టాలు అడ్డుపడతాము. కాబట్టి దానికంటే మన ప్రయారిటీ హెవెన్లీ ఫాదర్ కి ఇవ్వాలి అనమాట, పరలోక తండ్రికి ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరలోక తండ్రి గురించి ప్రియులారా మనం చూసినట్లయితే సర్వాధికారి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవాధిపతి, సమస్తం సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం మనుషులను చూసినట్టు ప్రియుల దేవుని చూడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడు అనమాట.
హల్లెలూయా. నా తండ్రి గొప్పవాడు అని యేసుక్రీస్తు చెప్పారు. ఇలాగా మనం పరలోక తండ్రి మన యేసయ్య గొప్పవాడు అనమాట. ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మన మనసులో మనుషులు గొప్పవారంగా ఉంటే దేవునికి మనం చిన్న స్థాయి ఇచ్చినట్టు అనమాట. దేవునికి చిన్న స్థాయి, లేదంటే కొందరు బ్యాలెన్స్ చేస్తారనమాట. దేవునికి కొందరు బ్యాలెన్స్ చేసేవారు ఉన్నారు. వారు దేవునికేమో ఒక స్థాయి, మనుషులకు రెండు బ్యాలెన్స్ చేస్తారనమాట కొందరు. కానీ ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు చూడండి, బ్యాలెన్స్ చేయలేదు. ఒకడే మార్త చెప్పాము, పట్టించుకోలేదు. తండ్రి ఏం చెప్పారో దాని కొరకు గట్టిగా నిలబడి అంతే. ఇప్పుడు దేవుడు మనుషులు మధ్యలో మనం బ్యాలెన్స్ చేసి ఉండే కూడా తండ్రి చిత్తం జరగలేదన్నమాట. దేవుని చిత్తం జరగలేదు. సో ఈ విషయంలో కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ తండ్రికి లోబడాలి, వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం. జీవగల దేవునికి లోబడాలి, స్తోత్రం. అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు ఆ స్థాయికి దేవుడు కృప అనుగ్రహించినాక అప్పుడు మాత్రమే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రభు కార్యాలు పరిశుద్ధాత్మ వల్ల జరుగుతాయి అనమాట. లేదు అంటే పరిస్థితులు అలాగైనా కొనసాగించబడతాయి. కాబట్టి లోబడడం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం, లోబడడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ఈ విషయంలో ప్రియులారా మనం చూస్తే పాత నిబంధనలలో ఒక ఉదాహరణ మనం చూసుకోవచ్చు. సౌలు జీవితంలో ప్రియులారా మనం చూస్తాం, ఈ విషయంలోనే ఓడిపోయాం. దేవుడు మాట్లాడారు, ప్రవక్త ద్వారా మాట్లాడారు. డైరెక్ట్ కాదు కానీ ప్రవక్త ద్వారా మాట్లాడారు. సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడారు. కానీ యుద్ధానికి వెళ్ళాము, యుద్ధం జయించాము. కానీ దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చెప్పినది కొన్ని విన్నట్టే. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాము, కానీ మనుషులు చెప్పినది కూడా విన్నామన్నమాట. మనుషులు ఏమి చెప్పారు? మంచి గొర్రెలు దాన్ని చంపవద్దు, మంచి దాన్ని పెట్టుము, దేవునికి బలి అర్పిస్తాం. దేవుడు ఏం చెప్పారు? అన్నిటిను చంపేయమని చెప్పిన, అన్నిటిని నాశనం చేయమని దేవుడు ఆర్డర్ ఉంది అనమాట. అనే వ్యక్తి ఏం చేశాము? దేవుడు చేశారు ఎందుకంటే వెళ్ళాము, కానీ పూర్తిగా చేయలేదు. మనుషులు భయపడి మనుషులు చెప్పినట్టు చేసి, మనుషు భయం, హ్యూమన్ అంటే మనుష్య భయం, అదొక ట్రాప్ అనమాట. మనుష్య భయం అది సాతాను ఒక తంత్రం కూడా అని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి మనం భయపడాలి, సర్వాధికారం దేవుణ్ణి భయపడాలి, దేవుడు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం నుండి కూడా విడిపించడానికి శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రాణ భయం తొలిగిపోయినాక, మరణ భయం తొలిగిపోయినాక, భవిష్యత్తు కూర్చున్న భయాలు తొలిగిపోయినాక ఇప్పుడు దేవునికి లోబడి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనను దేవుని మాటకు ఏకీభవించే వ్యక్తులకు నాశనం రాదనమాట. స్తోత్రం. ఒకవేళ సాతాను అబద్ధం చెప్తాడేమో, నీవు దేవునికి లోబడి ఉండే, యేసయ్య మాటకు లోబడి ఉండే, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండే, నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు మధ్యలో నో అది జరగలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు కాబట్టి అది జరగలేదు. దేవుడు అనుమతించలేదు, దేవుడు ఆ సమయం ఇవ్వలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన అర్థం చేస్తారు, దేవునికి యేసుక్రీస్తుకు లోబడిన వ్యక్తి ఇప్పుడు ఇలా వారికి నిత్య జీవనం ఉంది, పాపక్షమణ ఉంది, వారి కాపుదల ఉంది, ఎన్నో మేలు ఉంది. దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు దేవునికి లోబడిన తర్వాత ఆ వ్యక్తిను దేవుడు కాపాడుతారు. అలాంటి వ్యక్తిని తప్పకుండా దేవుడు కాపాడుతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనుషులను భయపడి దేవుని చిత్తం ఇప్పుడు ఇలా జరగకుండా మనం ఆపవద్దనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని చిత్తానుసారంగా మనుషులను ఆ సంతోషం చాలన్నమాట. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ప్రజలు స్తోత్రం. కాబట్టి ప్రజలు మెప్పు కొరకు దేవుని చిత్తాన్ని, దేవుని స్వరాన్ని పక్కపట్టవద్దు. కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రియులారా చేయలేదన్నమాట. అలాగే చేసి ఉండే లాజరు బయటకు రాదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి మన దేవుని చిత్తం చేయాలంటే కొందరు మనుషులు అడ్డుపడతారేమో, కానీ దాన్ని మించిన విశ్వాసం, దానికి మించిన కృప దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి మన బ్రతుకులు లైఫ్ లో ఉంది అనమాట. మన బ్రతున్న కాలం ఇది ఉంది అనమాట. మనుషులు ఎల్లప్పుడూ కొందరు అవిశ్వాసంతో వారు చాలా మంది ఉన్నారు, సత్యాలు తెలియలేని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దేవుని స్వరమని మనం ఏదైనా చేసినప్పుడు దానికి విధంగా కొందరు మాట్లాడతారు. కాబట్టి మనుషులను భయపడి ఇప్పుడు ఇలా మనం ముందుకు వెళ్ళలేము. మనుషులను భయపడి లేదంటే సాతాను గారి మనుషులను భయపడి ఉన్న వ్యక్తులు అంటే పారలైజ్ అయిపోతాయి అనమాట. పక్షవాదం ఇచ్చిన వ్యక్తి అంటే మనకు అది న్యూట్రల్ అయిపోతాయి అనమాట. అటు లేదు ఇటు లేదు అయిపోతాయి అనమాట. కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉంది? అలా ఉంది అంటే మారు మనసు పొందాలి. దేవుని యేసయ్య మీరు నాతో మాటలు, నేను లోబడతాను, సజీవంగా నన్ను సమర్పించి నన్ను చూసుకో అంతే. ఆత్మ ప్రాణ చేత దేవునికి ఇచ్చేయాలి.
పేతురు లైఫ్, పేతురు అంతా మనం చూసిన దేవునికి ఇచ్చేసాం వారి లైఫ్, యోహాను వారు లైఫ్ దేవునికి ఇచ్చేసాం. కాబట్టి దేవునికి ఇచ్చేసిన విషయంలో మనం వినకుండవద్దు. మన జీవితాన్ని ప్రభువుకు ఇచ్చేసే విషయంలో ప్రియులారా మనం వినకుండవద్దు. ఇప్పుడు తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు ఇచ్చే విషయంలో వెనకాడలేదన్నమాట, వెనకుండలేదు. ఇప్పుడు మనం కూడా జీవం కలిగిన దేవునికి మనల్ని ఇచ్చే విషయంలో వెనక ఉండదన్నమాట. బట్ కొన్ని విషయాలు మనల్ని లాగుతాము. ఇప్పుడు ప్రార్థన ద్వారా ప్రియులారా దాన్ని జయించుకోవాలి. సమ్ ఈవిల్ స్పిరిట్ అది ఒప్పుకోలేదు, భయం తీసుకొని వస్తాయి అనమాట. ఫియర్ అదొక స్పిరిట్ అనమాట, దెయ్యం అనమాట. దాన్ని యేసునామములో వాక్య గడ్గం ద్వారా దాన్ని జయించుకోవాలి, గడ్గం పాడుకోవాలి. యేసునామములో దురాత్మలకు వ్యతిరేకంగా నిలబడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తండ్రి చిత్తం చేయకుండా అడ్డుపడేది దాని వెనుకే మనుషుల ద్వారా కూడా ఈవిల్ స్పిరిట్ పనిచేస్తాయి అనమాట. మనుషుల ద్వారా ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది, మనుషుల ద్వారా దేవుడు పనిచేస్తుంది. దేవుడు కొందరిని వాడుతున్నారు, కొందరినేమో ఈవిల్ స్పిరిట్ వాడతారు. కాబట్టి డైరెక్ట్ మనం సాతాను స్వరం వినడం కాదు, కానీ మనుషుల ద్వారా కూడా ఈ దెయ్యాలు మాట్లాడతారు, మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుడు మనకు డైరెక్ట్ పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మాట్లాడతారు, మనుషుల ద్వారా కూడా దేవుడు పనిచేస్తారు. అలాగే దెయ్యాలు కూడా ప్రియులరా కొన్నిసారి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కొన్నిసారి ప్రాముఖ్యంగా మనుషులను వాడతారు దెయ్యాలు. కాబట్టి ఇప్పుడు ఇలా దెయ్యాలు వాడుతున్న వ్యక్తుల యొక్క మాటలు మనల్ని ప్రభావం చేయవద్దు. చేస్తున్న స్థాయిలో ఉంటే మన యేసయ్య స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదనమాట. దానికి ఇంపార్టెంట్ యేసయ్య మాటలు మనల్ని ప్రభావం చేయడం లేదు. అందుకొరిగే ప్రియుల హృదయంలో అనవసరంగా దుఃఖం, నిరాశ, బాధలు. ఇప్పుడు యేసుక్రీస్తు స్వరానికి మనం లోబడే వ్యక్తులుగా ఉండాలంటే నిర్ణయం అవసరం, మనం గట్టిగా మన నిర్ణయం అవసరం. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనుషులు సర్టిఫికేట్ మనకు వద్దు, దేవుని సర్టిఫికేట్ నాకు చాలు అని నిర్ణయం తీసుకోవాలి. అంటే దానికి అర్థం యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న వారు తప్పకుండా పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని ప్రేమించుకొని నిన్ను వలె అంటే ఇద్దరుకు మేలేసుకొని బ్రతు, దేవుని ప్రేమించుకొని బ్రతున్న వ్యక్తులు వాక్యానుసారంగా బ్రతుకే ప్రియులారా తప్పకుండా దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులు సర్టిఫికేట్ కొరకు దేవుని చిత్తం ఆపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. మనుషులు సర్టిఫికేట్ కావాలి, దేవుని సర్టిఫికేట్ కావాలి. రెండు ఒక టైంలో దొరకడం అంటే అసాధ్యమన్నమాట. స్తోత్రం. కానీ మనుషులు కొందరు సర్టిఫికేట్ దొరుకుతాయి. నిజంగా దేవుని కుమార్తె ఉన్న వ్యక్తి ఉండే, పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడిన వ్యక్తి ఉండే, దేవుడు చెప్పినట్టు వారు కూడా చెప్తారు, లేదంటే చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని మనుషులను ఒక టైంలో సంతోషపెట్టి ముందు కూడడం అసాధ్యం. ఇప్పుడు అది గలాతీయులు రాసిన పత్రికలు కూడా రాయబడింది. ఇప్పుడు కాబట్టి నేను క్రీస్తు దాసుడుగా మనం ఉండాలంటే మనుషులను సంతోషపెట్టి మనం ముందుకు వెళ్ళలేం. పరిలా మనుషులను సంతోషపెట్టే వారు ఉంటే వారికి దాసులు అవుతాయి, దేవుని కాదు. ఇప్పుడు దేవుడు కోరుతుంది మనం ఒక దైవజనుడు ఉండాలి, ఒక దైవజనుడుగా దైవజనురాలుగా మనం ఉండాలంటే, ఒక దేవుని కుమార్తె ఉండాలంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్తగా నిర్మించాము. ఆ దేవుని స్వరం విని ప్రియులారా మనం ప్రత్యేక వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. దేవుని స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అదే ప్రియులారా దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తుంది, దేవుని యొక్క శక్తి తీసుకొని వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మనం చూసినట్లయితే తండ్రికి లోబడాము, తండ్రి స్వరం ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. కాబట్టి దేవుని యేసుక్రీస్తుని కలిగిన మనం కూడా అలాంటి కృప దేవుడు అనుగ్రహించిన. కాబట్టి ఆ సేమ్ యేసుక్రీస్తు అంటే తండ్రికి ఇంపార్టెంట్ ఇచ్చిన యేసుక్రీస్తు, తండ్రి స్వరం విన్న యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. అదే యేసుక్రీస్తు మనలో ఇప్పుడు ఎదుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మన అందరిలో ఎదిగినాక ఇప్పుడు మనం తండ్రి చిత్తం చేసే వ్యక్తి మార్చబడుతుంది. తండ్రి చిత్తం చేయాలన్నమాట. అదే నా పట్ల నీ పట్ల ఉన్న దేవుని చిత్తం. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది, లాజరు అలాగే చనిపోయిన స్థాయిలో ఉన్న వారు జీవం పొందుతారు, నిత్య జీవనం పొందుతారు, వారు బాగుపడతాయి అనమాట, బాగుపడతాయి. కాబట్టి మనం ఛానల్ గా దేవుడు వాడుకోవాలంటే మనం దేవునికి లోపడాలి, లేదంటే మనం షేక్ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడు ఎంత గొప్పవాడని గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పిక్చర్, ఆ గ్రహింపు మనకు అనుగ్రహించినాక దేవుడు ఎంత గొప్పవాడని, ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన మన పరిశుద్ధుల దేవుడు ఎంత గొప్పవాడని గ్రహింపు మనకు అందరికీ దేవుడు అధికంగా అనుగ్రహించినాక అందుకొరకు మనం చూస్తున్నాము. మొదటి యోహాను 4వ అధ్యాయంలో రాయబడింది. మనం చాలాసారి చదువుతున్నాం, కానీ ఆ వాక్యం చూపు ఆత్మలాగా మార్చబడాలి. లోకములు ఉన్నవాని కంటే అలాగే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు అనమాట. దేవుడు గొప్పవాడు అనమాట. సాతాన్ని కంటే మన దేవుడు గొప్పవాడు, మనుషులందరికంటే మన దేవుడు గొప్పవాడు అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
మానవులందరినీ ఒకటి చేసి దేవుడు అనమాట. దేవుడు అనమాట, ఫస్ట్ దేవుడు అనమాట. ఫస్ట్ మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి, దానికి లోపడాలి అనమాట, దానికి సాక్రిఫైస్ చేయాలి, దానికి మన సెల్ఫ్ మన ప్రాణం విధేద చేయనాక దేవునికి స్తోత్రం. మన దేవుడు మన ఆత్మను బలపరిచినాక, మన ఆత్మను పరిశుద్ధాత్ముడు బలపరిచినాక, కాబట్టి మన దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తండ్రి హెచ్చిస్తాడు, పరలోక తండ్రి హెచ్చిస్తాడు. ఒకవేళ ఈ భూమిలో ఉన్న తండ్రి హెచ్చించలేదేమో, లేదంటే భూమిలో ఉన్న తల్లిదండ్రులు కానీ, ఇలా చుట్టాలు కానీ, స్నేహితులు కానీ ఎవరు హెచ్చించలేదు ఉండవచ్చేమో, కానీ జీవంగా దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. అదే 1 పేతురు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో రాయబడింది, దేవుని యొక్క బలమైన చేతిలో దీన మనసు కలిగి ఉండుడి, అప్పుడు ఏం చేస్తారు, తండ్రి హెచ్చిస్తాడు అనమాట. ఇప్పుడు దేవుని చేత మీరు హెచ్చింపు పొందాలంటే దేవునికి లోపడాలి, అంటే దేవుని చిత్తం కొరకు నిలబడాలి, దేవుని స్వరం వినాలి, దాని కొరకు గట్టిగా నిలబడాలి. ఒకటి ఆటంకాలు వస్తుంది, ఆటంకాలు రాదు అని మీరు కోరుతున్నారు, ఆటంకాలు తప్పకుండా వస్తాయి అనమాట. ఎందుకు తప్పకుండా వస్తాయి కాబట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దాన్ని మనం ఓవర్కమ్ చేసే కృపాదేవుడు అనుగ్రహించిన ఇప్పుడు మనం తండ్రి చిత్తం చేస్తున్న తర్వాత ఏమవుతుంది, మారుతూ కూడా మెచ్చుకొని మాట్లాడతారు. యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. మార్త గాని మరే గాని అందరూ మెచ్చుకొని మాట్లాడతారు. ఇప్పుడు తండ్రి చిత్తం ప్రియులారా మనం చేసుకొని నిలబడిన తర్వాత మనవారే మనల తర్వాత మెచ్చుకొని కూడా మాట్లాడతారు. అద్భుతం జరిగిన తర్వాత, మిరకల్ జరిగిన తర్వాత, లాజరు బయటకు వచ్చిన తర్వాత ఇంటి వారందరం ముందు నెగటివ్ చెప్పిన వ్యక్తులు కూడా మాటలు మారుతాయి అనమాట. బ్రదర్, లేదంటే సిస్టర్, లేదంటే కుమార్తె, కుమారుడా, నీవు చేసిన కరెక్ట్, నేను బుద్ధిలో నేను ఆలోచన చేశాము కానీ అది కరెక్ట్ కాదని ఇప్పుడు అర్థమైంది. అదే మిరకల్ మాట్లాడుతాయి అనమాట, అదే అద్భుతం, అదే లాజరు కూడా మాట్లాడుతాయి అనమాట, లాజర్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సౌర్య వాసన ప్రియులరాగా మనం లాజరు కూడా ఉన్నట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. లాజర్ కారణం ఏంటిది, యేసుక్రీస్తు తండ్రి చిత్తం కొరకు నిలబడిన కాబట్టి. అలాగే మనం కూడా నిలబడి ఉండే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం కూడా అనేకులకు సౌర్య వాసనగా మార్చబడతాయి. కాబట్టి మార్త కూడా అక్కడ ఒక సౌర్య వాసన ఉన్నట్టు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దానిలో ప్రియులారా మనం చూసిన మార్త ఏమో చక్కని ఆహారాలు యేసుక్రీస్తుకు అక్కడ ఉన్న వారికి అందించినట్టు ప్రియులారా మనం చూసాం. అది కూడా ఒక సౌర్య వాసన అనమాట, దేవునికి స్తోత్రం. అది కూడా ఒక మంచి గుణం అనమాట, మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. మార్తలు కూడా మంచి గుణం ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహారం అందించడం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బైబిల్ గ్రంథం మనం ప్రియులారా నేర్పిస్తుంది. ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. అప్పుడు రాజు ఏం చెప్తున్నారు, కుడివైపు ఉన్న వారిని చూసుకొని చెప్తున్న మాటని, తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా మీరు రావాలి, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు అనుభవించాలి, శోధించుకోండి, పొందుకో. కాబట్టి అప్పుడు ప్రియులారా వారు అడిగామన్నమాట. వారు అడగడం కాదు, అక్కడ రాజు మాట్లాడుతుంది, నేను ఆకలి గుండెని ఆకలితో ఉన్నప్పుడు బోధన పెట్టామన్నమాట, దెప్పిగా ఉన్నప్పుడు దెప్పి తెరిచామన్నమాట, రోగాలతో ఉన్నప్పుడు వచ్చి చూసామన్నమాట, చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చి చూసాము. కాబట్టి నీతిమంతులు అంటే మేలు చేస్తామన్నమాట, మేలు చేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, మీరు చేసేది అందుడే నా కొరకు అనమాట. కాబట్టి మామూలుగా ఉన్న సహోదరికి మనం చేసేది ప్రియులారా యేసుక్రీస్తుకు చేసేది అనమాట. ఒకవేళ చేయలేదు అంటే మన ప్రభువుకు చేయలేనట్టు. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం విని మనం ప్రియులారా మనం మంచి క్రియలు చేసేవారుగా మనం ఉండాలి. సౌర్య వాసన, అది కూడా ఒక సౌర్య వాసన అనమాట, దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనం ఇద్దరులకు ప్రియులారా మేలు చేసేవారు ఉండాలి, దానికి తప్పకుండా రివార్డ్ ఉంది అనమాట, దానికి ప్రియులారా తప్పకుండా రివార్డ్ ఉంది. ఈ విషయంలో ప్రియులారా మనం తగ్గిపోకుండా దేవుడు కృప అనుగ్రహించినాక 40వ వచనం, ఇది అదే 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసిన
చేసిదురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఓకే. అనును. చూడండి, నాకే చేసామంది. ఇప్పుడు మన ప్రార్థన పూర్వంగా మన సహోదరులకు ఇద్దరులకు ప్రియుల మేలు చేసినప్పుడు ప్రభువుకు చేస్తున్నట్టు. ఇప్పుడు మార్త ప్రియులారు మనం చూస్తున్నాము, యేసు క్రీస్తుకు అక్కడ బోధనం పట్టినట్టు ప్రియులారు మనం చూసాం. 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ప్రియులారా ప్రార్థన దేవుని స్వరం విని ఇద్దరులకు మేలు చేస్తున్నప్పుడు మన క్రీస్తుకు చేస్తున్నట్టు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సమయం తక్కువ ఉన్నా కాబట్టి మనం చూసినట్లయితే 45వ దినం 45వ దినం. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. ఎస్. కాబట్టి ప్రభు ప్రియులారా మన విషయంలో ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. మనం దేవుని స్వరం విని ఇద్దరులకు మేలు చేస్తున్నామా? దేవుని స్వరం విని ప్రియులారా మనం ఇద్దరులకు మేలు చేస్తున్నామా? అలాగే ప్రియులారా 2 కొరింథీయులు 2 అధ్యాయము 14, 15, 16 అధ్యాయం కూడా చదువుతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా క్రీస్తు స్వర వాసన ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. మనం ఆలోచన, మన మాటలు, మన క్రియలు క్రీస్తు స్వరం విని మనం బ్రతుకుతున్నప్పుడు జరుగుతాయి అనమాట. తండ్రి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని స్వరం విని బ్రతున్న కాబట్టి ఇల్లంతా కూడా సౌరభ వాసనగా అంటే మంచిగా మార్చినట్టు మనం చూస్తున్నాం. లాజరును లేపాము, అలాగే మార్తకు ఓదార్పు వచ్చింది, సంతోషం, ఆమె మరియా కూడా సమాధానం, నెమ్మది వచ్చింది. కాబట్టి ఆ ఇంటిలోని వారికి అందరికీ కూడా ఆశీర్వాదం తీసుకొని వచ్చాం, మనం మేలు తీసుకొని వచ్చాం. ఇప్పుడు మనం కూడా దేవునికి లోబడుతున్నప్పుడు మనం కూడా అనేకులకు సౌర్యవాసనగా బ్రతుకుతుంది అనమాట. దేవుడు పరిశుద్ధాత్మతో వాడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనుషుల సర్టిఫికేట్ కాదు, దేవుని సర్టిఫికేట్ మనకు కావాలి. అంటే దేవుని స్వరానికి ఫస్ట్ ప్రయారిటీ దేవుని స్వరం అనమాట, యేసే అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు క్రీస్తుకు మనం లోబడాలి పరిశుద్ధాత్మతో కలిసి. అలాగే కాబట్టి మనం యేసు క్రీస్తుకు లోబడడం అంటే మన ఇన్నర్ వాయిస్ మనం వినాలి అనమాట. హోలీ స్పిరిట్ స్వరం విని బ్రతకడం అనమాట, నడవడం అనమాట. కాబట్టి ఇన్నర్ వాయిస్ మనం పట్టించుకోవాలి. కాబట్టి కొందరు అది పట్టించుకోవడం లేదేమో, దేవునికి స్తోత్రం. కొందరు అది పట్టించుకోవడం లేదేమో. ఇప్పుడు మన ఇన్నర్ వాయిస్ దేవుని కోసం పిల్లలారా మనం అనుదినం వినాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ సౌర్య వాసన మన నుండి ఇంగ్రెస్ అవుతాయి అనమాట. మన ఆత్మ నుండి శక్తి, దేవుని యొక్క ప్రశంస ఇంగ్రెస్ అవుతాయి అనమాట. అభిషేకం దేవుని యొక్క పరిశుద్ధాత్మ నదిలో ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం దేవుని యొక్క స్వరం విని బ్రదేగ వారు ఉండాలంట. అనుదినం పరిశుద్ధాత్మతో కలిసి దేవుని యొక్క స్వరం విని ప్రియులారా మనం అనుదినం బ్రతున్నప్పుడు ఆ క్రీస్తు యొక్క సౌర్య వాసన మన ఆత్మ నుండి ఎక్కువ రిలీజ్ అవుతాయి అనమాట. దేవుడు అది కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాను అనమాట, మేము ఇప్పుడు దేవునికి స్తోత్రం నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. క్రీస్తు సువాసన ఇప్పుడు మన ఆత్మ నుండి క్రీస్తు సువాసన రిలీజ్ అవునాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అత్తరు కంటే చాలా గొప్పది అనమాట. అత్తరు గాని సెంట్ గాని అది ఇచ్చిన కంటే దానికంటే చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అది కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కొద్దీ మన మాటలు, మన క్రియలు, మన జీవితం ప్రియులారా ఇద్దరులకు దేవునికరంగా మార్చబడతాయి అనమాట. జీవ మాటలుగా మార్చబడతాయి. ఇద్దరుకు జీవనిచ్చే వారుగా మార్చబడతాయి. ఇద్దరు గాయాలు కట్టేవారుగా మార్చబడతాయి. ఇద్దరుకు సహాయం చేసే వారుగా మార్చబడతాయి. ఇద్దరును దీవించే వారుగా మార్చబడతాయి. కాబట్టి ప్రియుల దేవుడు అది కోరుతుంది. కాబట్టి మనం సమర్పిస్తాం. క్రీస్తు ఒక సౌర్య వాసనగా ప్రియులది కాలంలో మన అందరం ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరకు యేసు నామములో అధికమైన కృప అనుగ్రహించినాక, అలాగే ఈ సౌర్య వాసన మన అందరి నుండి అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8-10 రాయబడినట్టు యెరూషలేములు, యెహూదియా, సమరియా, బోధిగంధం దాకే అది వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మీ ఇల్లు మాత్రం కాదు,
మీ కాలనీలో ఉన్న వారు మాత్రం కాదు, మీ రాష్ట్రంలో ఉన్న వారు మాత్రం కాదు, మన దేశంలో ఉన్న వారు మాత్రం కాదు, దేశంలో కూడా ఉన్న వారిని కూడా ప్రభావం చేయడానికి మనలో ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, మనలో ఇచ్చిన మహిమా నిరీక్షణ క్రీస్తుకు సాధ్యమన్నమాట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనుషులు ఒక సర్టిఫికేట్ కొరకు నిలబడి యేసుక్రీస్తు ఒక స్వరం పక్క పెట్టుకొని ఉంటే అది జరగలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మారు మనసు పొందాలి, యేసయ్య స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దాని కొరకు లోబడాలి. తల్లి ఒప్పుకున్న, తండ్రి ఒప్పుకున్న, భర్త, భార్య, పిల్లలు ఎవరు కొన్నిసారి కొందరు అడ్డుపడతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మీరు బ్రతున్న వారు ఉంటే ప్రార్థన చేయండి. దేవా, నాకు కృపదయము, మీ స్వరం విని మీ కుమార్తెగా భూమిలో బ్రతినంతగానం బ్రతికి మీ చిత్తం చేసే బిడ్డగా ఉండనట్టు నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. దేవుడు కృప ఇస్తాడు. దానితో పాటు ఏమవుతుంది? మెండులో ఉన్న వారు కూడా మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు దాని కొరకు మనం విశ్వాసంతో స్టెప్ వేయాలి, ధైర్యంతో ఉండాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది? మిగిలిన వారు పరిస్థితి, వారు కూడా ఒకవేళ మీ వారు రక్షణ పొందలేని స్థాయిలు ఉంటే, వారు కూడా ఆత్మీయంగా మరణించిన స్థాయిలు ఉంటే, వారు కూడా నిత్య జీవనం పొందినట్టు దేవుడు కృప చూపిస్తాడు. మీ ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. లేదు కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మన తండ్రికి లోబడాలి. యేసయ్య తండ్రికి లోబడినట్టు మనం కూడా ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ స్వరంతో కనెక్టివ్ ఉండాలన్నమాట. యేసయ్య ఏమంటారు దానికి లోబడి ఉండాలి. స్తోత్రం. అప్పుడు దేవుడు కార్యాలు, బలమైన కార్యాలు నా ద్వారా మీ ద్వారా తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనుషులు ఒక సర్టిఫికేట్ చూసుకొని మీరు ఉన్న వ్యక్తి అంటే దేవుని మిరకలు ఆపే వ్యక్తిగా మీరు నిలవడానికి అవకాశం ఎక్కువనే. దేవుడు చేసే కార్యాలు అడ్డుపడే వ్యక్తిగా, ఎందుకంటే మీరు బుద్ధిలో ఎక్కువ ఆధారపడుతున్నారు. మీ బుద్ధి ఎక్కువ బుద్ధి ఉంది అని కొందరు చెప్తారు కదా మీకు, అది ఆ బుద్ధిలో మీరు ఆధారపడుతున్నారు. కాబట్టి మారు మనసు పొందాలి, ఏ సేవలో ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మాట రాయబడింది, స్వబుద్ధిలో ఆధారపడవద్దని రాయబడింది. ఆ వాక్యం కూడా చదివి ఇప్పుడు ఇలా నేను ముడిస్తాను. దేవునికి స్తోత్రం. మా ఒకసారి తీస్తారా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నెక్స్ట్ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. 7వ నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చూడండి, మన బుద్ధులు, సొంత బుద్ధులు, చెడుతనం కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. యేసుక్రీస్తు కూడా ఈ భూమిలో బ్రతినప్పుడు తన సొంత బుద్ధి, సొంత జ్ఞానములు ఆధారపడలేదు, అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి మనం కూడా డిపెండ్ హోలీ స్పిరిట్, డిపెండ్ పురువైన యేసుక్రీస్తు వాక్యములో జీవంగల దేవుని స్వయంలో గట్టిగా ఆధారపడాలన్నమాట. మన సొంత బుద్ధిలో ఆధారపడుతున్న వ్యక్తులు కూడా దేవుని కార్యాలు వారు జీవంలో అనుభవించకుండా ఆగతాయన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనగా నీ పూర్ణ హృదయంతో, చూడండి ఆడ మాట, పూర్ణ హృదయంతో యెహోవా అంటే జీవంగల దేవుల్లో టెస్ట్ చేయాలి, ఆధారపడాలి. ఒకరోజు కాదు, బ్రతినంత కాలం వారు దీవించబడతాయి, వారు అనేకులకు దివ్యనగరంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి నీ ప్రవర్తన అందటి యందు ఆయన అధికారం అంటే దేవుని స్వరానికి లోబడడం అంటే దేవుని అధికారానికి మనం లోబడినట్టు, దేవుని మాటకు మనం లోబడుతున్నామంటే దేవుని అధికారం. యేసుక్రీస్తు ప్రభువు అని మనం రక్షణ పొందినప్పుడు ఒప్పుకున్నాం కదా, అది మనం ప్రాక్టికల్ చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ స్వరానికి లోబడుతున్నప్పుడు దేవుని అధికారానికి మనం లోబడుతున్నాం అనమాట. దేవుని మాటకు లోబడుతున్నాం, చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, హోలీ స్పిరిట్కు లోబడాలి అనమాట. దేవుని ఆ వాయిస్ చెప్పినట్టు, యేసయ్య చెప్పినట్టు మనం చేయాలి, దాని కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. కృపాదేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు అదే చేశామన్నమాట. యేసుక్రీస్తు అదే చేశాం. కాబట్టి దేవుని కుమార్తె ఆ కృపాదేవుడు అనుగ్రహించినాక ఆయన అధికారమునకు ఒప్పుకోవడము ఎల్లప్పుడూ ఒప్పుకోవాలన్నమాట. బ్రతనంతకాలం యేసయ్య మీ చిత్తం చేసుకొని బ్రతకదాం, మీరు చెప్పినట్టు నేను లోబడదాం, అంతే. అదే మనం పేతురు, యోహాను వారు మనం చూసిన అదే చేశాం. మనుషులు చెప్పారు, ఈ నామం చెప్పవద్దని చెప్పారు, ఆయన పట్టించుకోలేదు. దేవుడు ఏదైతే చెప్పారో అదే మేము చేస్తాం, అంతే. కాబట్టి ఎందుకంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి మనం కూడా హృదయంలో అర్థం చేసుకోవాలి, దేవుడు గొప్పవాడు, నన్ను ఇప్పుడు ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య గొప్పవాడు, సమాధిని తెలియలేసిన దేవుడు గొప్పవాడు, చనిపోయిన లాజరును కూడా మరణం నుండి తిరిగి జీవంలోనికి తీసుకొని వచ్చిన నా దేవుడు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను
జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. జ్ఞానిని అని అనుకోనప్పుడు ఏమవుతుంది? దేవుని స్వరం పక్కబెట్టి సొంత ఇష్టం చేస్తారనమాట ఈజీగా. అప్పుడు సొంతం ఇష్టం చేసే వారి గురించి ప్రియులారా ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా రాయబడింది. వారి బిట్టర్ అనుభవిస్తామట, చేదు, వారి జీవితం చేదుగా మార్చబడడానికి అవకాశం ఉంది. వారి లైఫ్ లో చేదు అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి సొంత బుద్ధిలో ఆధారపడి జీవితం చేదుగా ఉన్నప్పుడు వారు కూడా తర్వాత కొందరు సణుగుతారు, కొందరు సైలెంట్ గా బ్రతుకుతారేమో. నా జీవితం ఎందుకు ఇలాగా అయింది, కారణం ఏంటిది ప్రభు అని కొందరు అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన సొంత బుద్ధిలో మనం ఆధారపడినప్పుడు చేదు అనుభవం రావడానికి అవకాశం ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా మనం చూస్తామా? సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో మాట రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. 29వ వచనం. అప్పుడు జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన వినలేకపోయిరిగా, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు. చూడండి, అక్కడ 30వ వచనంలో రాయబడి, దే రిజెక్టెడ్ మై వాయిస్ బై అడ్వైస్ అండ్ పేడ్ నో అటెన్షన్ వెన్ ఐ కరెక్టెడ్ దెమ్. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. అంటే మనుషులు పట్టిస్తున్నారనమాట, లేదంటే పరిస్థితులను పట్టిస్తున్నారనమాట. ఎందుకంటే సొంత బుద్ధి వాడుతున్నా. దే రిజెక్టెడ్ మై అడ్వైస్ అండ్ పేడ్ నో అటెన్షన్ వెన్ ఐ కరెక్టెడ్ దెమ్. కాబట్టి ఏం జరిగింది? 31వ వచనం, దేర్ ఫోర్ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తున్నా, స్తోత్రం. Therefore they must eat the bitter fruit of living their own way. Therefore they must eat the bitter fruit. చూడండి, దేవుని చిత్తం చేయలేని స్వరానికి పక్కపట్టిన వ్యక్తులకు బిట్టర్ ఫ్రూట్ వారి జీవితంలో అనుభవిస్తారనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. Therefore they must eat the bitter fruit of living their own way. అంటే సొంత వేలో వారు బ్రతుకుతున్నారు. చోకింగ్ ఆన్ దేర్ ఓన్ స్కీమ్స్. వారు సొంత ఐడియా, సొంత ప్లాన్స్ లో ముందుకు వెళ్తున్నారు. దేవుని ఆలోచనలో లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఏం కోరుతుంది? చివరి వదన చదువు, చివరి వదన, దేవుని స్వరం లేని బ్రతుకుతున్న వారు అలాగే బ్రతుకుతారనమాట. చివరి వదన, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం పురిలారు మనం విని అది చేస్తున్న వ్యక్తులు ఉండే చేదుగా ఉండలేదు, లైఫ్ చేదుగా ఉండలేదు. ఒకవేళ చేదుగా ఉండే దేవుడు అది మధురంగా మారుస్తాడు. నయోమి దేవుడు చేదుగా ఉంది అనమాట తన లైఫ్, కానీ దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చిన దేవుడు అనమాట. అది దేవుడు దేవుని స్వరానికి లోబడి బ్రతుకుడు పరిస్థితి దేవుడు మారుస్తాడు, 100% మారుస్తాడు. కానీ సాతాన్ ఒప్పుకోలేదు. సాతాన్ ఏం చెప్తాడు? అలాగే జరగలేదు, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇంకా అన్ని కథమైపోతాయి అని దెయ్యాలు మాట్లాడతారు. కాబట్టి దెయ్యాలు స్వరం వినవద్దు. యేసు కొరకు గట్టిగా నిలబడాలి. దేవునికి స్వరం లోబడండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు, జీవగల దేవుడు కార్యం చేస్తాడు. ఏం జరుగుతుంది? బట్ ఆల్ హూ లిసన్ టు మీ విల్ లివ్ ఇన్ పీస్ అన్ట్రబుల్డ్ బై ఫియర్ ఆఫ్ హార్మ్. కాబట్టి దేవుడు కాపాడతాడనమాట. సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని క్రిస్తునందు సౌర్యవాసనంగా బ్రతుకుతాయి అనమాట. అనేకులకు, ఒక్కరు కాదు అనేకులకు. అది దేవుడు ప్రియులారా కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు, మీ ఇంటి వారికి, మీ తండ్రికి, మీ తల్లికు, మీ భర్తకు, మీ భార్య, మీ పిల్లలకు, మీ చుట్టాలకు, రాష్ట్రానికి, దేశానికి, అందరికీ నీవు ఒక ఆశీర్వాదంగా మార్చబడతాయి. దేవునికి లోబడుతున్నప్పుడు. అప్పుడు అది దేవునికి లోబడాలి. కాబట్టి దేవుని వాయిస్ చాలా ప్రాముఖ్యమైన విషయమని అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లలుగా దేవునితో సమయం గడుపుదాం, ప్రార్థన చేస్తాం, దేవుడు మాట్లాడతారు, దానికి లోబడి అనుదినం బ్రతికినట్టు మనకు అందరికీ యేసయ్య అధికమైన కృప దేవుడు అనుగ్రహించినాక, ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన హృదయం సుధీస్తున్నాం తండ్రి. అవును దేవా, మీ స్వరం గొప్పది, మీరు గొప్ప దేవుడు తండ్రి, మీ స్వరం కూడా గొప్పది. అది రేపు మాకు అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. సొంత బుద్ధిలో ఆధారపడి బ్రతుకుని వారు ఉండే తండ్రి, మారు మనసు దేవాదేమో దేవా, మీ స్వరమిని అనుదినం బ్రతికే అకృపా దేవాదేమో తండ్రి. బలం దేవాదే బలపరచుదండి, ఆత్మదేయంగా బలపరచుదండి. మీ స్వరానికి, మీ చిత్తానికి గట్టిగా తన నిలబడే కృప ప్రతి ఒక్కరికి యేసు మీరు దేశమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసినట్టు ప్రభావ మేము కూడా మీ చిత్తం చేసుకొని అనుదిన ప్రతి కృప తండ్రి అదేంగా
మాకు దయచేయము తండ్రి. మా ఆత్మ మనిషి బలపరచుము తండ్రి. అన్నదని మాట్లాడము, శైల స్థితిలో నడిపించుము. ఎవరైనా చేదు వారి జీవితం చేదుగుంటే తండ్రి, ఆ చేదు అనుభవాన్ని ఆమె విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పోలీసులు విడిపించుము తండ్రి. ఆమె చేదు జీవితాన్ని మధురంగా వాక్యం ధర పరిశుద్ధాత్మతో మార్చుము తండ్రి. ఓహిబన శివుడు కోడిన దేవ కృపాదయము తండ్రి. కృప వెంబడి కృప అనుగ్రహించి వాళ్ళ కృపాదేవ దయము తండ్రి. ప్రతి ఒక్కరిను లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం. కూడి వచ్చినందరిని ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.